కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంభోగ వశీకరణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువుగారిని సంప్రదించండి. 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. పండిత్ రమణాచారి. సెల్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఆహా, ఎంతటి అదృష్టం కుంభరాశి వారిది! ఆ మహాశక్తి యొక్క అనుగ్రహం వీరిపై పరిపూర్ణంగా ఉంది. అక్టోబర్ 19, 20 తేదీల్లో వీరొక శుభవార్తను వింటారు. ఆ శుభవార్త వీరి జీవితాన్నే మార్చేస్తుంది. వీరి జీవితం విజయ మార్గంలో ముందుకు సాగిపోతుంది. అదృష్టం వీరి తలుపు తడుతోంది. సాక్షాత్తు ఆ అదృష్ట దేవత వీరింట అడుగు పెడుతుంది. ఇక వీరి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సిరి సంపదలు పొంగిపొర్లుతాయి. అయితే ఈ రాశివారు అక్టోబర్ 19, 20 తేదీల్లో ఎటువంటి శుభవార్తను వింటారు? అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి? అదృష్టం ఏ రూపంలో వీరి తలుపు తడుతుంది? అలాగే ఈ రాశివారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందటం కోసం ఏ దేవతారాధన చెయ్యాలి? అదేవిధంగా వీరు గ్రహదోషాలు తొలగించుకోవటం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి లక్ష్మీదేవి యొక్క శక్తితో వీరికి అన్నింటా విజయం ప్రాప్తిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయత్నాల్లో అడ్డంకులు తొలగుతాయి. శత్రు వినాశనం జరుగుతుంది. వంశంలో కొత్త సభ్యుని ఆగమనంతో శుభం జరుగుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఇక వీరికి ఆర్థిక సమస్యలు ఉండవు. కొత్త సంపాదన మార్గాలు పెరుగుతాయి. విశ్వాసమే విజయంగా ముందుకు సాగుతారు. నవ అంటే నూతన, రాత్రి అంటే జ్ఞానాన్ని సంపాదించేది అని అర్థం. ఈ దీపావళి సమయంలో లక్ష్మీదేవికి పూజ చేయటం ద్వారా అంతా శుభం జరుగుతుందని నమ్మకం. ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి రాబోతుంది. జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపై ఉంటుంది. సిరి సంపదలు కలుగుతాయి. వీరికి కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబపరంగా శుభకార్యాలు జరుగుతాయి. అలాగే తోబుట్టువుల నుండి శుభవార్తలను వింటారు. అంతేకాకుండా ఈ సమయంలో బంధువులతో, మిత్రులతో కలిసి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ వీరికి తోడుగా ఉంటుంది. అలాగే గతంలో వీరికి జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. వీరి మధ్య బంధం మరింత బలపడుతుంది. సంతానపరంగా శుభవార్తలను వింటారు. అలాగే గృహంలో నూతన వ్యక్తుల ఆగమనం జరిగే అవకాశం ఉంది. దీనివలన ఖచ్చితంగా శుభం జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి సంతాన యోగం కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ సమయం అనుకున్నవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి పెద్దల అంగీకారం లభిస్తుంది. అలాగే ఎంతో కాలంగా మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి ప్రేమ విషయం చెప్పలేక బాధపడుతున్నారా? అయితే ఈ సమయంలో మీ ప్రేమ విషయం మీరు ప్రేమించిన వ్యక్తితో చెప్పండి. తప్పకుండా మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఈ సమయంలో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల్లో ఉన్నవారు మరిన్ని నూతన విద్యా అవకాశాలను పొందుతారు. అంతేకాకుండా విద్యార్థులకు ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పోటీ పరీక్షల ద్వారా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అలాగే రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రజలు మీకు తోడుగా ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. క్రీడాకారులు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే కళాకారులను నూతన అవకాశాలు వరిస్తాయి. ఈ అవకాశాలు వారి జీవితంలో ఊహించని మార్పులను కూడా తీసుకురావచ్చు. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందుతారు. వృత్తిపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాస్త శ్రమ అధికంగా ఉన్నప్పటికీ లాభాలు గణనీయంగా ఉంటాయి. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు పొందుతారు.
కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎన్నో నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. దీంతో వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. గణనీయమైన లాభాలను పొందుతారు. అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే వీరి సమయంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతారు. ఊహించని రీతిలో లాభాలను పొందుతారు. అలాగే భాగస్వామి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం కాస్త భాగస్వాములతో అప్రమత్తంగా ఉండాలి. అలాగే వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలన్నీ తీరనున్నాయి. వ్యాపార అభివృద్ధి కొరకు బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభించే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీగా లాభాలు రానున్నాయి. అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే పనిచేసేటటువంటి సంస్థల పరంగా శుభవార్తలను వింటారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు స్థాన మార్పులు, ప్రమోషన్లు పొందుతారు. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. అలాగే ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుండి కొత్త ఉద్యోగాలకి మారాలనుకున్న వారికి ఈ సమయం బాగా కలిసి రానుంది. ఎవరైతే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారపరంగా విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి వంటి సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త అవసరం. అలాగే బీపీ, షుగర్ ఉన్నవాళ్లు తప్పనిసరిగా వ్యాయామం చేయటం, ఆహార నియమాలు పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది. చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో ఆదాయపరంగా ఊహించని లాభాలను పొందుతారు. ఆదాయం పెరగటంతో గతంలో చేసినటువంటి రుణాలన్నీ తీర్చేస్తారు. అలాగే కొత్త స్థలాలను, ఇళ్లను, వాహనాలను, బంగారాన్ని కొనటానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఎవరైతే గతంలో భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పోగు చేసి ఉన్నారో వారికి ఊహించని రీతిలో అదృష్టం కలిసి రాబోతుంది. అలాగే స్థిరాస్తులు కూడా లాభాన్ని తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే శుభవార్త ఏమిటి అంటే వీరికి ఆస్తి రూపంలో కానీ, సంతాన రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ, వంశపారంపర్యంగా కానీ, స్నేహితుల ద్వారా కానీ ఇలా ఏదో ఒక రూపంలో ఊహించని రీతిలో ధనలాభాన్ని పొందుతారు. దీంతో వీరికున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఏదైనా సమస్య కలిగితే వీరి యొక్క ఆత్మీయులు ఎవరో ఒకరు వెంటనే ఆ సమస్యకు పరిష్కారాన్ని ఖచ్చితంగా చూపుతారు. దీనివలన వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ముందుకు వెళ్తారు. అలాగే కోర్టు కేసులు, న్యాయపరమైన అంశాల్లో కూడా విజయం వీరి సొంతం అవుతుంది. ఈ రాశివారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందటం కొరకు ఏ దేవతారాధన చేయాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. శుక్రవారం రోజున అమ్మవారిని పసుపు రంగు పూలతో, పసుపు రంగు వస్త్రాలతో పూజించాలి. అలాగే శుక్రవారం రోజున ఏదైనా గుడిలో శనగలను ప్రసాదంగా వండించి పంచిపెట్టడం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు గ్రహ దోషాలను తొలగించుకోవటం కొరకు పాటించవలసిన పరిహారాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే రాగి చెంబుతో నీళ్లను చెట్టుకు పోసి అక్కడే కూర్చొని రవి, కుజదోష నివారణ మంత్రాలను జపించాలి. అలాగే గోమాతకు ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా పేదవారికి, లేనివారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయటం ద్వారా వీరికున్నటువంటి గ్రహదోషాలు తొలగి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, ఈ రాశివారు అక్టోబర్ 19, 20 తేదీల్లో వినబోతున్న శుభవార్త ఏమిటి? ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి? అదృష్టం ఏ రూపంలో తలుపు తట్టబోతుంది? అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందటం కొరకు చేయవలసినటువంటి దేవతారాధనతో పాటుగా గ్రహ దోషాలను తొలగించుకోవటం కొరకు పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.